ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా శ్రీకర్ బావా ఈ అలేఖ్య మెడలో 15వ తారీఖున తాళి కడతాడు అని నేను మాటిచ్చాను, అవునా? అవును. అప్పటి వరకు రూల్ ప్రకారం, చట్ట ప్రకారం శ్రీకర్ భార్య ఎవరు? ఇంకెవరు? నువ్వే కదా. ఆ విషయం మాకు తెలుసు. అసలు విషయం ఏంటో చెప్పు. అందరి నిద్రలో చెడగొట్టడానికి తప్ప ఎందుకొచ్చిన మీటింగ్ అక్క ఇది? అవని ఎవరిని ఈ సమయంలో ఇబ్బంది పెట్టదు. పిలిచిందంటే ఏదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుందా లేఖ్య? నువ్వు చెప్పమ్మా. పెళ్లికి ముందు అలేఖ్య మన ఇంట్లో ఉండడం తప్పు అని నేను వాదిస్తే ఈ వర్గం అంతా తప్పు కాదు అని వాదించి నెగ్గింది. ఓకే, తప్పు కాదు అని అనుకుందాం. కానీ పెళ్లికి ముందు అలేఖ్య మా ఆయన బెడ్రూంలో ఉంటాను అనడం తప్పా కాదా? తప్పే. చెంప పగలగొట్టాలనిపించేంత తప్పు. పెళ్ళయ్యే వరకు నా శ్రీకర్ బావతో కలిసి పడుకుంటాను అని అనడం తప్పు కాదా? తప్పే. చెప్పుతో దవడపళ్ళు రానగొట్టాలి అని అనిపించేంత తప్పు. మీరేమంటారు? తప్పే అంటాం. అయితే అలాంటి కూతలు కూసిన అలేఖ్యకు అందరూ బుద్ధి చెప్పి అందరూ గడ్డి పెట్టండి. అలా ఉండడం కుదరదమ్మా. మా ఇంటికి కొన్ని కట్టుబాట్లుంటాయి. వాటిని దాటాలని చూస్తే మర్యాదగా ఉండదు. మా ఇంటి పరువును మురిక్కాలలో కలుపుదాం అనుకుంటున్నావా ఏంటి? ఇప్పటి నుంచే నా భర్తని తన భర్తలా ఫీల్ అయిపోతుంది. అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఈ పాటికి నువ్వు శ్రీకర్ని వదులుకొని దూరం పాటించాలి. కాబోయేదాన్ని దగ్గర చెయ్యాలి. ఏ ఇంట్లోనైనా అదే జరుగుతుంది కదా. అవునవును. చేసుకోబోయేవారు పెళ్లికి ముందు దగ్గరగా ఉంటే ఒకళ్ళ మనసు మరొకరికి అర్థమవుతుంది. బుద్ధిలేని మాటలు మాట్లాడకండి. మనసులు కలవడానికి ఇద్దరూ ఒకే గదిలో ఉండాలా? అమ్మా, చాలా గొప్పగా ఆలోచిస్తున్నారమ్మా మీరు. అది కాదు నాన్నా. ఇంకేం మాట్లాడకండి మీరు. పెళ్ళయ్యే వరకు నువ్వు శ్రీకర్ గదిలో అడుగు పెట్టకూడదు. నువ్వు వేరే రూంలో పడుకోవాలి. చూడలేఖ్యా, పెళ్ళయ్యేంత వరకు శ్రీకర్ నా భర్త. మీ పెళ్ళైన తర్వాత నువ్వు తీసుకెళ్ళిపో. అప్పటి వరకు మేమిద్దరం కలిసే ఉంటాం. అత్తయ్య గారు, మా ఇంట్లో అయితే ఓకే గాని ఇక్కడ నేను ఒంటరిగా ఎలా పడుకోగలను? అసలే నాకు భయం. ఒంటరిగా పడుకోమని ఎవరన్నారు? 15వ తారీఖు వరకు నిహారిక దగ్గరికి వెళ్ళి పడుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.